Hello students, today we are discussing about thin lenses theory, which is the most important for JEE Mains, advanced and next one, and also useful for the NEET students. What is the lens? Lens is it's a transparent medium. Lens is a transparent medium is bounded by two curved surfaces. ఏదైనా టూ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే అవుటర్ కర్వ్డ్ కావచ్చు, ఇన్నర్ కర్వ్డ్ కావచ్చు. సో ఏదైనా లెన్స్ తీసుకున్నప్పుడు అంటే లెన్స్ అంటే ఒక విచ్ ఇస్ ట్రాన్స్పరెంట్ మీడియం. ట్రాన్స్పరెంట్ మీడియం అంటే ఏంటి? దాని నుంచి లైట్ పాస్ కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెన్సెస్లో నేను ఫస్ట్ డెఫినేషన్ రాస్తున్నాను. డెఫినేషన్ ఏంటి? విచ్ ఇస్ బౌండెడ్ బై ద టూ curved surfaces and it must be the transparent medium. Okay, so let me check about this. The first one, lenses is a transparent medium. Okay, transparent medium which is bounded by two curved surfaces. So two curved surfaces అంటే ఇంకా ఎక్కువ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉండొచ్చా? కర్వ్డ్ సర్ఫేసెస్ 2A కంపల్సరీయా? ఒక సైడ్ ప్లేన్ ఉండొచ్చా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద లెన్స్. ఓకే, సో ఏ ట్రాన్స్పరెంట్ మీడియం విచ్ ఈస్ బౌండెడ్ బై ద టూ కర్వ్డ్ సర్ఫేసెస్. సో ఈ మీడియంకి అంటే ట్రాన్స్పరెంట్ మీడియం విచ్ ఇస్ బౌండెడ్ బై ద టూ కర్వ్డ్ సర్ఫేసెస్. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లెన్సెస్. వన్ ఈస్ వాట్? కాన్వెక్స్ లెన్స్. Next one is concave lens. Second one is that concave lens. Convex lens and concave lens. కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి? సెంటర్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక లెన్స్ దాని సెంటర్ దగ్గర ఒకవేళ థిక్కర్ ఉండొచ్చు, థిన్నర్ ఉండొచ్చు, నారో ఉండొచ్చు, బల్జెస్ ఉండొచ్చు. ఓకే, సో కాన్వెక్స్ లెన్స్ నేను ఇప్పుడు సీ దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ విచ్ ఇస్ బౌండెడ్ బై ద టూ కర్వ్డ్ సర్ఫేసెస్. కర్వ్డ్ సర్ఫేసెస్ మీన్స్ కాన్వెక్స్ లెన్స్కి నేను ఒక కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఒక స్పియర్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ ఇంకొక స్పియర్ తీసుకుంటున్నాను. సో లైక్ టూ స్పియర్స్. సో దీని సెంటర్ ఇక్కడ C1, దీని సెంటర్ వచ్చేసి C2. ఓకే, సో ఈ ఎడ్జెస్ దగ్గర ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇక్కడ టూ ఎడ్జెస్ మధ్యలో ఎంత పార్ట్ షేడెడ్ అయ్యింది అంటే ఇంటర్సెక్ట్ అయ్యింది. ఓకే, సో దట్స్ వాట్ దిస్ ఈస్ కాల్డ్ కాన్వెక్స్ పార్ట్. కాన్వెక్స్ పార్ట్ అంటే సెంటర్ తీసుకున్నాం అనుకోండి, ఈ లెన్స్ అంటే ఈ పార్ట్ని తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? కాన్వెక్స్ పార్ట్. సో దిస్ ఈస్ వాట్ దిస్ లెన్స్ ఈస్ వాట్ ఇట్స్ ఏ కాన్వెక్స్ సర్ఫేస్. ఓకే, ఇట్స్ ఎ కాన్వెక్స్ పార్ట్ షేడెడ్. నో దట్ షేడెడ్ పార్ట్ I drawn outside. ఓకే, ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద లెన్స్, ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్. అంటే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ మీడియం విచ్ ఇస్ బౌండెడ్ బై ద టూ కర్వ్డ్ సర్ఫేసెస్. సో టూ కర్వ్డ్ సర్ఫేసెస్, ఇంకో ఈ టూ కర్వ్డ్ సర్ఫేసెస్ వచ్చినాయి. ఓకే, సో దీనికి ఇప్పుడు ఫస్ట్ లెన్స్ తీసుకున్నాను అనుకోండి, అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ సర్ఫేస్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద సెకండ్ సర్ఫేస్. ఓకే, సో దీనికి రేడియస్ వచ్చేసి రేడియస్. ఓకే, సో రేడియస్ సో R1. నెక్స్ట్ వన్ దేనికి? ఫస్ట్ లెన్స్కి. ఇది ఫస్ట్ లెన్స్ ఎక్కడికి వెళ్తుంది? సెకండ్ సైడ్ వస్తున్నది. సో నెక్స్ట్ వన్ ఇది సెకండ్ పార్ట్, సెకండ్ లెన్స్. సో దిస్ రేడియస్ ఈస్ వాట్ యు సే ఇట్స్ ఏ R2. R1 అనేది సైడ్ వచ్చింది, R2 అనేది రైట్ సైడ్ వచ్చింది. ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం క్లియర్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ అంటే టూ కర్వ్డ్ సర్ఫేసెసే. ఫస్ట్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నా, నెక్స్ట్ ఇంకో కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నా. ఓకే, సెంటర్ వచ్చేసి C1, సెంటర్ వచ్చేసి C1 అండ్ C2. ఇప్పుడు ఈ బౌండరీస్ దగ్గర అంటే ఎడ్జెస్ అంటాం, ఈ ఎడ్జెస్ దగ్గర సో విచ్ రీజన్ ఈజ్
దేర్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇది ఇంటర్సెక్ట్ అయింది, ఇది ఇంటర్సెక్ట్ కాలే అవుట్ సైడ్ ఉంది దీనికి. ఓకే, సో దిస్ పోర్షన్ ఈస్, అండ్ దీనికి ఇక్కడే దీని రేడియస్ ఇక్కడ సెంటర్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఎంత r1. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి r2. రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీన్స్ వాట్? హియర్ దిస్ r1 is left side for this lens, next one is r2 is right side. సో సేమ్ లెన్స్ కి ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇది కాన్కేవ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. ఓకే, ఇక్కడ డ్రా చేసుకోండి. సో కాన్కేవ్ లెన్స్, ఈ కాన్కేవ్ లెన్స్ కి సెంటర్ దగ్గర, సో లైక్ ఇట్ ఈస్ వాట్, దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. ఓకే, సో ఈ కాన్కేవ్ లెన్స్ కి ఫస్ట్ వన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం తీసుకున్నాను r1, వన్ ఈజ్ వాట్ r2. ఓకే, సో దీని r1 అనేది ఎక్కడి నుంచి వచ్చింది చూడండి ఒకసారి, రైట్ సైడ్కి వచ్చింది, రైట్ సైడ్. r2 అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇక్కడ కాన్కేవ్కు r1 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది, r2 అనేది రైట్ సైడ్ వచ్చింది. సైన్ కన్వెన్షన్ యూజ్ చేసేటప్పుడు సో r1 అంటేనేమో రైట్ సైడ్ అంటే పాజిటివ్ తీసుకుంటాము, r2 అంటే లెఫ్ట్ సైడ్ అంటే నెగిటివ్ తీసుకుంటాము. మళ్ళీ ఇది r1 ఉంది ఒక లెఫ్ట్ సైడ్ నెగిటివ్, r2 రైట్ సైడ్ ఇట్స్ ఏ పాజిటివ్. ఓకే, సో జస్ట్ వాట్ ఇట్స్ ఏ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్, ట్రాన్స్పరెంట్ మీడియం విచ్ ఇస్ బౌండెడ్ బై ద టూ కర్వ్డ్ సర్ఫేసెస్. ఈ రెండు టూ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే టూ స్పియర్స్ ను రెండు జాయిన్ చేసినప్పుడు ఇంటర్సెక్ట్ పార్ట్ ని కాన్వెక్స్ లెన్స్ అంటాము. ఇక్కడ సెంటర్ దగ్గర బల్జెస్ అవుతుంది, ఇక్కడ సెంటర్ దగ్గర సో ఇట్స్ వాట్ నారోగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈ టూ స్పియర్స్ దగ్గర తీసుకొచ్చినప్పుడు సో ఇది అన్ఇంటర్సెక్టింగ్ పార్ట్. ఓకే, విచ్ ఇస్ బౌండెడ్ బిట్వీన్ ద టూ ఎడ్జెస్, దట్ ఈస్ వాట్ కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ వన్ ఈస్ ద కాన్వెక్స్ లెన్స్. అండ్ ఈ లెన్సెస్ డ్రా చేస్తుంటే మాత్రం కేర్ఫుల్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ కి వెరీ మచ్ యూస్ఫుల్. సో దిస్ ఈస్ వాట్ r1, నెక్స్ట్ వన్ ఈస్ ద r2. r1 అనేది ఎక్కడ సైడ్ వస్తుంది చూసుకోండి, రైట్ సైడ్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ r2, దీన్ని ఎక్స్టెండ్ చేసినాం అనుకోండి లెఫ్ట్ సైడ్ వచ్చింది. సైన్ కన్వెన్షన్ అనేది లెఫ్ట్ సైడ్ అయితేనేమో నెగటివ్, రైట్ సైడ్ అయితేనేమో పాజిటివ్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ దీనికి కూడా సేమ్. సో r1 అండ్ r2. సో యూ టేక్ కేర్ అబౌట్ దిస్ యూజింగ్ ద సైన్ కన్వెన్షన్. మళ్ళీ మనం నెక్స్ట్ లెక్చర్లో మనం చేసుకుంటాం, కానీ జస్ట్ వాట్ యూ మీన్ బై కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్. తర్వాత ఈ లెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంది కాన్వెక్స్ లెన్స్, నెక్స్ట్ వన్ ఏంది కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ని హౌ మెనీ పార్ట్స్ వీ కెన్ డూ దిస్ వన్. సో కాన్కేవ్ లెన్స్ ని ఎన్ని పార్ట్స్ అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్ హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్, లెట్ us see this. So types of convex lenses. First one, convex lenses. Convex lenses. Convex lenses are, first one is biconvex lens. Biconvex. Biconvex lens అంటే బైకాన్వెక్స్ లెన్స్ అంటే లెన్స్ ఉంటుంది కానీ ఏంటి బైకాన్వెక్స్ లెన్స్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ డిఫరెంట్గా ఉండాలి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ డిఫరెంట్గా ఉండాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఇదేంది కాన్వెక్స్ లెన్స్, దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్, రైట్. సో ఇట్స్ వాట్ r1, నెక్స్ట్ వన్ ఈస్ ద r2 సెంటర్. ఓకే, ఈజ్ ద బైకాన్వెక్స్ లెన్స్. సో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటి, ఇది బైకాన్వెక్స్. సెకండ్ వచ్చేసరికి ఈక్వి కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఈ కాన్వెక్స్ లెన్స్. సో ఈక్వి కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి, మీకు దీన్ని చూస్తేనే ఐడియా వస్తుంది. ఈక్వి కాన్వెక్స్ లెన్స్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ షుడ్ బి వాట్ సేమ్. సో ఈ కాన్వెక్స్ లెన్స్ ఇది r, నెక్స్ట్ వన్ r అండ్ r సేమ్, r1 is equals to r2. So next one is what, third. So another one is what you say, plano convex lens. Plano convex lens. Plano convex lens లో కర్వ్డ్ పోర్షన్ అంటే ఇది ఒక స్పియర్ ఉందనుకోండి, స్పియర్. ఓకే, ఇట్స్ వాట్ సెంటర్. ఒక ప్లేన్ పోర్షన్, ప్లేన్ పార్ట్ ఈస్ కటింగ్ లైక్ దిస్ వన్. ఓకే, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఈ టూ పైన మీకు ఐడియా ఉన్నాయి. టూ స్పియర్స్ టూ వాట్ ఇస్ కర్వ్డ్ సర్ఫేసెస్ ని రెండు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇంటర్సెక్టింగ్ పార్ట్లు ఏమో ఇవన్నా మనం. ఓకేనా, కానీ ఇది వచ్చేసరికి ఒకటే స్పియర్ ని ఒక ప్లేన్ పార్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిన. సో ప్లేన్ పార్ట్ ఈస్ కటింగ్ దిస్ వన్.
this become what you say, it's a, what is this? It's a plano convex lens. అంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్. దాన్ని తిప్పి రాయండి, అది కూడా ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అసలు ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి దీన్ని? ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ప్లేన్ పార్ట్, కాన్వెక్స్ పార్ట్. ప్లేన్ పార్ట్ ఇది సెంటర్ తీసుకున్నాను అనుకోండి, ఇది ప్లేన్ పార్ట్, కాన్వెక్స్ పార్ట్. సో రేడియస్ దేనిది ఎక్కువ ఉందో దాన్ని ఫస్ట్ ప్రొనౌన్స్ చేయాలి. దేనిది రేడియస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, ఇట్లా రేడియస్ ఇది ఎక్స్టెండ్ చేసిన అనుకో, రేడియస్ ఏంది? ఇట్స్ ఇన్ఫినిటీ స్ట్రైట్ వే. ఓకే, సో దిస్ ఇస్ వాట్ లెస్. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ దేనిది ఎక్కువ ఉంటే దాన్ని ఫస్ట్ ప్రొనౌన్స్ చేయాలి. ప్లేనో కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్సో ప్లేన్ లెన్స్ అని మాత్రం అనొద్దు. ఎందుకు? ఈ ప్లేన్ పార్ట్ ఉంది కదా, సో ప్లేన్ పార్ట్ ఏంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఎక్కువ, అందుకే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనాలి. ఓకే, ఫోర్త్ వన్ వీ కెన్ సే ఇట్స్ ఏ కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అంటే ఇప్పుడు చూడండి మీకు క్లారిటీ వస్తుంది, ఎట్లా ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలి దాన్ని. ఇప్పుడు ఫస్ట్ నేను ఒకటి స్పియర్ తీసుకున్నా. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకొక స్పియర్ తీసుకున్నాను. ఓకే, వాట్ లైక్ దిస్. ఓకే, సో ఈ రెండిటి సెంటర్స్ లెఫ్ట్ ఫస్ట్ సెంటర్ ఇది సెంటర్ C1 అనుకోండి, దీని సెంటర్ C2 అనుకోండి. రెండు జాయిన్ చేసిన, రెండు ఇంటర్సెక్ట్ చేసిన. ఇంటర్సెక్టింగ్ పార్ట్ ఇది, ఇంటర్సెక్టింగ్ పార్టే కదా కాన్వెక్స్ లెన్స్ అనేది, ఇట్లాగా. సో దీన్ని ఇప్పుడు నేను డ్రా చేస్తున్నా. ఎట్లా చేస్తున్నా చూడండి, ఇట్స్ వాట్ లైక్ దిస్. ఓకే, సో ఫస్ట్ దానికి దీనికి ఫస్ట్ C1కి R1 అనుకుంటున్నా రేడియస్ ఆఫ్ కర్వేచర్, నెక్స్ట్ దానికి R2 తీసుకుంటున్నా, R1 అండ్ R2. దేని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కువ ఉంది? ఈ పిక్చర్ నుంచి మనం చెప్పొచ్చు. ఫస్ట్ వన్కి ఏంటి? R1, నెక్స్ట్ దానికి ఏంది? R2. అంటే R1 అనేది ఎక్కువ ఉంది, R1 పెద్దగా ఉంది ఇక్కడ. ఓకే, సో దెన్ వాట్ యు సే, ఏ R1 అంటే కాన్కేవ్ పార్టా కాన్వెక్స్ పార్టా? కాన్కేవ్ పార్ట్. సో వాట్ యు సే, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. ఇది కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఇట్లాగా అంటే దాని నేచర్. సో మనం డిఫరెన్స్ అప్పుడే మనకు ఐడియా వస్తుంది. ఇది దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు దీనిగో ఇట్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాను అనుకోండి, ప్లేన్ పార్ట్ పెద్దగా ఇన్ఫినిటీ, ఇట్స్ నాట్. ఓకే, సో ఎక్కువ రేడియస్ ఆఫ్ కర్వేచర్ దేనికి ఉందో దాన్ని ఫస్ట్ ప్రొనౌన్స్ చేయాలి. ప్లేనో. ఇప్పుడు చూడండి ఇది ప్లేన్ పార్ట్ కాబట్టి ప్లేనో కాన్వెక్స్ అన్నా. ఇప్పుడు చూడండి దీంట్లో ఇది ఇంటర్సెక్టింగ్ పోర్షన్, దిస్ ఇస్ ద ఇంటర్సెక్టింగ్ పోర్షన్. ఈ ఇంటర్సెక్టింగ్ పోర్షన్ లో ఫస్ట్ వన్ ఏంది? R1, నెక్స్ట్ వన్ ఇస్ R2. ఈ పిక్చర్ లో చూడండి R1 అంటేనేమో ఇక్కడ వస్తుంది, అంతేనా? R1. నెక్స్ట్ వన్ ఏంటి? R2. సో R1 is bigger. R1 is bigger means what? Who's R1? Concave part. Concavo convex lens is the, so these are the types of lenses. Convex lenses means biconvex lens, equiconvex lens, plano convex lens, ఇంకొకటి ఏంది? Concavo convex lens. Okay, so now what are the types of concave lenses? Same like this we can write it. Concave lenses. So concave lenses, if you see this, okay, how many types of concave lenses? Same ade itla. So concave lenses malli discussion చెప్తాను చూడండి. కాన్వెక్స్ లెన్స్ అంటే టూ స్పియర్స్ ను కంబైన్ చేస్తాం. ఓకే, రెండు కలిపినప్పుడు ఇంటర్సెక్టింగ్ పోర్షన్ ని బిట్వీన్ ద టూ ఎడ్జెస్, ఆ టూ ఎడ్జెస్ మధ్యలో ఇంటర్సెక్టింగ్ పోర్షన్ ఉంటుంది కదా, ఆ ఇంటర్సెక్టింగ్ పోర్షన్ ఏమో కాన్వెక్స్ లెన్స్ అంటాం. కానీ కాన్కేవ్ లెన్స్ కి టూ లెన్సెస్ ని ఇంటర్సెక్ట్ చేయొద్దు. సో దెన్ వాట్, దే షుడ్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఓకే, సో అన్బౌండెడ్ బిట్వీన్ ద ఎడ్జెస్. సో బిట్వీన్ ద ఎడ్జెస్ అన్ఇంటర్సెక్టింగ్ పోర్షన్. అన్ఇంటర్సెక్టింగ్ పోర్షన్ అంటే, సో ఫస్ట్ వన్ ఈ లెన్స్ తీసుకున్నా, అంటే ఇది ఒక స్పియర్ తీసుకున్నాను. ఓకేనా, సో దీంటి రెండింటి మధ్యలో ఎడ్జెస్ మధ్యలో ఇది ఎడ్జ్, ఈ ఎడ్జ్ మధ్యలో ఉన్న పోర్షన్ ని మనం ఏమన్నాము? concave lens. Okay, it's a concave lens. So they have different radius of curvature. So like this one is for example R1, next one is the R2. Like this we can write it. Okay, first one I am writing this one. What is this? So biconcave lens. So biconcave lens ante enti? Biconcave lens ante R1 not is equals to R2. R1 not is equals to R2. సో ఒక లెన్స్ తీసుకున్నాను,
So it's what like a biconcave lens, the portion. Okay, so it's what R1, the R2. Ante. Okay, so next one meeku idea vachi untadi. Ippudu second one enti equiconcave lens. కాన్కేవ్ లెన్స్. ఇప్పుడు చెప్పండి ఈక్వికాన్కేవ్ లెన్స్ అంటే R1 is equals to R2. R1 is equals to R2. సో ఇప్పుడు టూ లెన్సెస్ అంటే ఈ టూ పోర్షన్స్ తీసుకున్నట్లుగా ఓకే ఐ కెన్ లైక్ దిస్ వన్. చోట R1, one is the R2 center. Okay, this is the center. So R1 is equals to R2. R1 is equals to R2. That is equals to R. So you can write it as it's a R, and this one also what you say it's a R. So then what do you write? Equiconcave lens. Okay, equiconcave lens. ఈ లెన్సెస్ కి బైకాన్కేవ్ లెన్స్ అయినా తర్వాత ఈక్వికాన్కేవ్ లెన్స్ అయినా ఏ కాన్కేవ్ లెన్స్ అయినా లెన్సెస్ కి స్పెరికల్ రీజన్స్ మాత్రం ఇంటర్సెక్ట్ కావద్దు. ఓకే, నెక్స్ట్ వన్ యాజ్ ఎ థర్డ్ వన్ ఇస్ దట్ వాట్ ఈస్ దట్ ప్లేనోకాన్కేవ్ లెన్స్. సో ప్లేనోకాన్కేవ్ లెన్స్ లో సో ఫస్ట్ వన్ సేమ్ ఇగో ఇట్లా తీసుకున్నా. ఓకే, దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇట్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఒక ప్లేన్ రీజియన్ తీసుకున్నాను నియర్ దిస్ వన్. అన్బౌండెడ్ మీన్స్ వాట్? అన్బౌండెడ్ అంటే ఇంటర్సెక్టింగ్ వన్ అంటే బయట సైడ్ ఉన్నది ఇది తీసుకున్నాను లైక్ దిస్. దిస్ ఈస్ వాట్ సే యాజ్ కాన్కేవ్. సో ప్లేనోకాన్వెక్స్ మీన్స్ వాట్? ప్లేనోకాన్వెక్స్ లెన్స్. ప్లేన్ పార్ట్ కాన్కేవ్ లెన్స్. ఓకే, సో ఐ కెన్ సే ప్లేనోకాన్కేవ్ లెన్స్ అంటే ఒక ప్లేన్ పార్ట్ ఒకటి కాన్కేవ్ పార్ట్ లైక్ దిస్. ప్లేనోకాన్కేవ్ లెన్స్. ప్రొనౌన్సియేషన్ సేమ్ లైక్ బిఫోర్ what we did for the convex lens. Next one, fourth one, this is important for you now. Next, convexo-concave lens. చూడండి ఇప్పుడు convexo-concave lens. కాన్కేవ్ లెన్స్. ఇప్పుడు ఏం లేదు, మీరు ఏమైనా చేయండి కానీ టూ స్పియర్స్ మాత్రం ఇంటర్సెక్ట్ కావద్దు. ఓకే, ఫస్ట్ వన్ ఒక స్పియర్ తీసుకున్నాం. దిస్ ఇస్ వన్ స్పియర్. First one is one sphere. Its radius of curvature is R1. Next, one more sphere I am taking this. E portion the like this one. One more sphere. Centers coincide కాలేదు. Centers coincide కాలేదు. దీని సెంటర్ ఇక్కడ ఉంది. ఫస్ట్ దాన్ని C1 అనుకోండి, నెక్స్ట్ దాన్ని C2 అనుకోండి. సో ఇప్పుడు ఈ పోర్షన్ చెప్పండి. This. ఓకే, సో కాన్వెక్సో-కాన్కేవ్ లెన్స్. ఇప్పుడు చెప్పండి కాన్వెక్సో-కాన్కేవ్ లెన్స్ అంటే దేని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్కువ ఉంది? బయట దాని ఎక్కువ ఉంది కాబట్టి సో బయట సైడ్ ఏమున్నది? కాన్వెక్స్ పార్ట్ ఉంది. సో దెన్ వీ కెన్ సే యాజ్ దిస్ ఇట్స్ ఎ కాన్వెక్సో-కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్వెక్సో-కాన్కేవ్ లెన్స్. ఓకే, సో ఇది ఎక్కువ ఉంది, దీనికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎక్స్టెండ్ చేయండి, పెద్దగా వస్తుంది. ఇది చిన్నగా వస్తుంది. పెద్దగా వచ్చిందని ఫస్ట్ ప్రొనౌన్స్ చేయాలి. Convexo-concave lens. These are the types of lenses. Just a general discussion about the lenses. Let us continue this.